హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! యూపీ తిరిగి వెళ్ళిపోతున్నాము అని. ఇది యూపీ వెళ్ళే ముందు రోజు హడావిడనమాట. ఇది 1 వీక్ బ్యాక్ వీడియో అండి. సో, నేను ప్రెజెంట్ యూపీలో ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు, "ఎక్కడున్నారు లక్ష్మి గారు" అని. యూపీ అయితే వచ్చేసామండి. లాస్ట్ మండే బయలుదేరి ట్యూస్‌డే యూపీ అయితే వచ్చామనమాట. ఇంకా ఈ వీడియో తర్వాత జర్నీ వ్లాగ్ ఉంటుంది. మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే తిరిగి యూపీ వెళ్తున్నప్పుడు కంపల్సరీ మా ఊరి గ్రామ దేవతని దర్శించుకొని, అమ్మవారికి చలివిడి, పానకం ఇవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకొని వెళ్తాము. ఇది అస్సలు మర్చిపోమండి. ఊరు వెళ్ళే ముందు రోజు కంపల్సరీ మేము చేసే పని ఇదేననమాట. అమ్మవారిని కంపల్సరీ మా ఊరి గ్రామ దేవతని దర్శించుకునే వెళ్తాము. మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ తల్లండి. లాస్ట్ వీడియోస్‌లో అంటే నేను ఆంధ్ర వచ్చినప్పుడు వీడియోస్‌లో చూస్తే గనక ప్రతి వీడియోలోనూ నేను యూపీ వెళ్ళే ముందు ఈ విధంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం మీరు చూస్తూ ఉంటారు కదా! అంటే రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఇంటి దగ్గరే చలిమిడి, పానకం ఇవన్నీ కూడా రెడీ చేసి తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి సమర్పించి పసుపు, కుంకుమ కూడా తీసుకొస్తాననమాట ఇంటి దగ్గర నుంచి. అమ్మవారికి అన్నీ సమర్పించి నమస్కారం అయితే చేసుకుంటాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు రాలేదండి. ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర ఇంకా పిల్లలందరూ ఉన్నారనమాట. అందరూ కలిసి ఆడుకుంటున్నారు. టెంపుల్‌కి వెళ్దాం రండి అంటే ఇంక రాలేదనమాట. అందుకని నేను, అర్జున్, సత్య ముగ్గురం అయితే టెంపుల్‌కొచ్చి నమస్కారం చేసుకొని వెళ్తున్నాము. గ్రామ దేవతలు చాలా పవర్‌ఫుల్ అండి. గ్రామాన్ని రక్షించే అమ్మవారు కాబట్టి, వేరే ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, వేరే కంట్రీల్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి వచ్చి వెళ్తున్నప్పుడు కంపల్సరీ గ్రామ దేవతని దర్శించుకుని వెళ్తే అంతా మంచే జరుగుతుందండి. అది నేను బాగా నమ్ముతాననమాట. అందుకని నేను ఊరొచ్చిన ప్రతిసారి గ్రామ దేవతను దర్శించుకునే వెళ్తామండి. గ్రామ దేవతకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్‌లో జాతర మహోత్సవం నిర్వహిస్తారు. ఆ టైంలో మేము ఇక్కడ ఉండమండి. రావడానికైతే కుదరదనమాట ఆ టైంలో. బట్ వచ్చిన ప్రతిసారి అయితే అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము. ఇంక ఈసారైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా తిరిగి వెళ్తున్నామండి. దుర్గమ్మ టెంపుల్ ఉంటుందనమాట. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. అమ్మవారికి దండ తీసుకొచ్చాము. అయితే వేయడానికి గేట్లు క్లోజ్ చేశారనమాట. చాలా లేట్ అయిపోయింది. మేము గ్రామ దేవతను దర్శించుకొని వచ్చేటప్పటికే 12 ఎంతో అయిపోయిందనమాట. క్లోజ్ చేసేశారు. అయినా సరే అట్లాగే దండయితే అమ్మవారికి వేసి నమస్కారం చేసుకున్నాము. పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ దగ్గరికైతే వచ్చాము. ఈ టెంపుల్ లోపల ఈ చెట్టు ఉంటుందనమాట. ఈ చెట్టు పేరేంటి అనేది నాకు అంత క్లియర్‌గా తెలీదు. మర్చిపోయాను. నర్సాపురంలో కూడా చాలా చోట్ల నేను ఈ చెట్టు చూసానండి. ఈ ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే నాగసర్పంలాగా వచ్చి కింద శివలింగం ఉంటుందనమాట. ఈ నాగమల్లి పువ్వులు ఏవో అంటారండి వీటిని. ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారనమాట. లోపల ఒక ఫ్లవర్ కనిపించింది నాకు మీకు చూపిస్తాను. ఇంకా టెంపుల్స్ అన్నీ మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి. మార్నింగ్ టైమ్‌లో మనకి ఆ భక్తి పాటలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయన్నమాట. అత్తయ్య గారి ఇంటికి మనం మార్నింగ్ లేచిన వెంటనే దగ్గరలోనే శివాలయం ఉంది, దుర్గమ్మ టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్స్‌లో ఏం పూజలు జరిగినా, సాంగ్స్ ప్లే చేసినా చక్కగా వినిపిస్తూ ఉంటాయన్నమాట. నేను ఇందాక బయట చెట్టు చూపించాను కదండీ! ఇదే అనమాట. సో, ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ ఫ్లవర్‌ని. నాగమల్లి పువ్వులేవో అంటారండి వీటిని. మంచి స్మెల్లొస్తాయన్నమాట. ఈ ఈ చెట్టు ఎక్కడుంటుందో ఆ చుట్టుపక్కల మంచి స్మెల్లొస్తది. చూసారు కదా! మనకి పైన నాగసర్పంలాగా ఉండి, కింద శివలింగం ఉంటుందండి. శివలింగంలాగా ఆ షేప్ ఉంటుందన్నమాట. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అని అంటూ ఉంటారు. చాలా శివాలయాల్లో ఈ చెట్టు ఉంటుందన్నమాట. ఇంకా టెంపుల్స్ అన్నీ తిరిగి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక మేము యూపీ వెళ్ళే ముందు రోజు ఇంట్లో చాలా హడావిడి ఉంటుందండి. మేము రొయ్యలు ఇవన్నీ అంటే కొన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ అవి తీసుకువెళ్తూ ఉంటాం కదా! ఆ రొయ్యలు క్లీన్ చేయటం. ఇంక మేము తీసుకువెళ్ళే సరుకులు తెచ్చుకోవడం, వాటిని సర్దుకోవడం, బట్టలు సర్దుకోవడం. ఇంక మేము వెళ్ళే ముందు రోజు అన్నయ్య వాళ్ళు మమ్మల్ని చూడడానికి ఇంకెవరో ఒకళ్ళు కలవడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారనమాట. అలా ఇల్లంతా కూడా కొంచెం హడావిడిగా, మేము కూడా కొంచెం బిజీగా అలా ఉంటాము. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని మా తమ్ముడు మీకు తెలుసు కదండీ! ప్రీవియస్ విలేజ్ వ్లాగ్స్‌లో చాలా వ్లాగ్స్‌లో చూసుంటారు.
మా తమ్ముడు, మా అన్నయ్య అంటే మా పిన్ని కొడుకులు వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా అందరం కూర్చొని ఇక్కడ కబుర్లయితే చెప్పుకుంటున్నాము. ఈసారి మేము సరుకులేం పెద్దగా తీసుకువెళ్ళట్లేదండి. అంటే లగేజ్ పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము వచ్చినప్పుడు అంటే నవంబర్‌లో వచ్చినప్పుడు ఇడ్లీ రవ్వ, మినపప్పు ఇటువంటివి గ్రోసరీ ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాం కదా! అందుకని ఈసారి పెద్దగా ఆహ్, ఏం తీసుకువెళ్ళట్లేదనమాట. సో, ఆ వింటర్ కదండీ! అక్కడ యూపీలో. అందుకని నేను పెద్దగా ఇడ్లీ, దోసలు అవి వేయలేదు. అందుకని మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇవేం పెద్దగా సేల్ అవ్వలేదనమాట. నేను తీసుకువెళ్ళినవి తీసుకువెళ్ళినట్టే ఉన్నాయి. అందుకని ఈసారి గ్రోసరీ ఐటెమ్స్ ఏం తీసుకువెళ్ళట్లేదు. కొన్ని పిండి వంటలు అవి ఉన్నాయి అంతే. అవే తీసుకువెళ్తున్నాము. ఇంకా అవన్నీ గూడా నైట్ టైమ్ కూర్చొని సర్దుకోవాలి. ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది కదండీ! ఇంకా ఆ! భోజనాలయిపోయిన తర్వాత పెద్దమ్మ మా జామ చెట్టు జామకాయలన్నీ కోసి సన్నగా ముక్కల్లాగా కోసి, అందులో ఉప్పు, కారం వేస్తుందనమాట. పిల్లలందరూ తింటారు అని. సత్యగా టీ ఇస్తున్నారు. ఇప్పుడే పొడికిలు లేచారు. అనయ్య చూసారు కదండీ! ఇంట్లో చాలా హడావిడిగా ఉందనమాట పిల్లలతో. మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు కదా! ఇంకొంచెం హడావిడిగా, సందడిగా ఉంది. మన శబరి అమ్మమ్మకి ఇలా ఉండాలనమాట. అంటే అందరూ ఇంట్లో ఉండాలండి. ఇంట్లో అంతా ఇలా సందడిగా ఉంటే ఇంకా అమ్మమ్మ అట్లా కూర్చొని హ్యాపీగా ఉంటది. రేపు మేము వెళ్ళిపోతున్నాం కదండీ! ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటారు మా ఇంటి దగ్గరే. అంటే మా తోటికోడలు పిల్లలు వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంకా మేముంటే ఎవరో ఒకళ్ళు మమ్మల్ని చూడడానికి, కలవడానికి వస్తూ ఉంటారు కదండీ! మా ఆడపడుచు వాళ్ళు, ఇంక సత్య వాళ్ళందరూ కూడా మేమిక్కడ ఉంటే గనక ఇక్కడే ఉంటారు కాబట్టి ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. రేపు మేము వెళ్ళిపోతాం కదండీ! రేపు వెళ్ళిపోతే ఇంకా ఇంటికి పిల్లలు రారు. మా ఆడపడుచు కూడా డైలీ ఒకరోజు ఒకసారొచ్చి చూసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఇల్లు కొంచెం బోసిపోతుందండి. అదే మన శబరి అమ్మమ్మ ఒక 2 రోజుల ముందు నుంచే అంటుందనమాట. మీరు వెళ్ళిపోతే ఇంకా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది. ఇంట్లో ఏం లేనట్టు ఉంటుంది. ఇప్పటివరకు సరదాగా సందడిగా ఉంది ఇల్లంతా. రేపటి నుంచి ఎలా ఉండాలో ఏంటో అని ఒక 2 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసేసిందనమాట. ఇంక ఈసారి మేము కూడా ఎక్కువ రోజులే ఉన్నాం కదండీ! ఆ లోటు వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా ఎవరో అడిగారండి, అఖిలాని చూపించట్లేదేంటండి అని. అఖిల ఇప్పుడు చూసారు కదా! ఆ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. తనే అఖిల నా మేనకోడలు. అయితే అఖిల ఇక్కడ ఉండదండి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండదు. అఖిల ఎవరంటే మా పిన్ని మనవరాలనమాట. అంటే మా నాన్నగారి తమ్ముడి మనవరాలండి. అంటే మా అన్నయ్య కజిన్ బ్రదర్ కూతురనమాట. ఆ విధంగా నాకు మేనకోడలు. మా నందిని ఉంది కదండీ! నందు తల్లి, అఖిల ఇద్దరికీ ఒకటే ఏజ్ అండి. 10 డేస్ గ్యాప్ అనమాట. నా వీడియోస్‌లో అఖిల ఫంక్షన్ వీడియోస్ అవన్నీ చూసి కొంతమంది అఖిలని చూపించట్లేదేంటి మీరు అని అడుగుతున్నారు. అఖిల ఇక్కడ ఉండదనమాట. అఖిల వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర చదువుకుంటుందండి. నరసాపురంలో ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నామని చూడ్డానికి వచ్చారనమాట. అందరూ కలవడానికొచ్చారు. దానం కూడా అందుకేనా నాడు వెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోతున్నాడు దానం ఏంటిది ఎలాంటి దానం ఇది చూస్తా దానం గట్టి తెచ్చుకున్నాడు నిజనిది కానీ ఆ దారానికి ఎగరదు. లావుగా ఉండకూడదు దారం. అయ్యో ఏంటి అది కోపం ఏంట్రా? కిందకి అలా పెట్టుకున్నాడు పైకి ఎట్టడా తొలకే. చూడతాను తెంపకో చూడతాను అరే మరి నువ్వు అమ్మట్లేదేంట్రా గాలిపటాలో? సత్తనయ్య నువ్వు అమ్మట్లేదా? నీ తమ్ముడు పాము కొనమంటే కొనలేదని ఇంటికి వచ్చి
నువ్వు తీసుకొచ్చండి ఇది చంటిపెట్ట సారీ. మా గోదావరి సైడ్ చంటిపెట్ట సారీ ఇలా పెడతారు. స్వీటు చలివిడి కంపల్సరీ. అబ్బాయి అయితే బాలు, అమ్మాయి అయితే బొమ్మ. ఇది నలుగు పిండి, సున్నిపిండి అంతేనా? పసుపు కుంకుమ, ఒక పండు పెట్టాలి కాబట్టి అరటిపండు ఇలా పెడతారు. ఈ చలివిడి అందరికీ ఫేవరెట్. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పెద్ద అన్నయ్య పెద్ద వదిన హర్ష వాళ్ళు వచ్చారండి. లౌక్య పాప కూడా వచ్చింది. లౌక్య అంటే మా పెద్ద వదిన వాళ్ళ అన్న కూతురు అనమాట. సో తనని తీసుకుని వచ్చారు. మేము యూపీ వెళ్ళే ముందు రోజు కంపల్సరీ అన్నయ్య వాళ్ళు వస్తారు. చిన్న అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. ఉంటే కనుక వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట. అన్నయ్య వాళ్ళిద్దరూ వచ్చి పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొస్తారండి. ఈసారి సంక్రాంతికి అన్నయ్య బట్టలు తీస్తానన్నాడు. నేను వద్దన్నాను అనమాట. ఎందుకంటే నవంబర్లోనే నోములు సత్యనారాయణ వ్రతం నోచుకున్నాం కదండి. అప్పుడు అన్నయ్య వాళ్ళిద్దరూ మాకు బట్టలు తీసుకొచ్చారు. ఆ బ్లౌజెసే నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. ఈసారి బట్టలు ఏం వద్దు అన్నయ్య, నవంబర్లోనే బట్టలు అవి పెట్టారు కదా, ఈసారి నాకు ఏం వద్దు అన్నాను. అప్పుడు ఖర్చు అయింది కదండి. కుటుంబం అంతటికి బట్టలు అవి తీసుకొచ్చారు. మా తోటికోడలు వాళ్ళకి కూడా అన్నయ్య వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు అనమాట. సో ఎందుకు అన్నయ్య మళ్ళీ ఇప్పుడు పెట్టాలా వద్దులే అన్నాను. సో అయినా సరే ఇంకా అన్నయ్య వెళ్ళలేదన్నమాట. సంక్రాంతికి వచ్చారు, ఏం పెట్టకుండా ఎలా పంపుతాము అని అన్నయ్య వదిన వచ్చి సో బట్టలకి డబ్బులు ఇచ్చారనమాట. సో పిల్లలకి మాకు కూడా. అదా అయినా మీరు వెంటనే తీసుకురావాలండి. ఇంకా అక్క జాగ్రత్త అండి. అమ్మకి చెప్పు, ఫోన్ చేస్తాను. జానుకు అలవాటు అయినట్టుంది ఏంటి? లోక్య హర్ష లోక్య బూట్లు అయ్యి ఉంచేసుకుంటాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే హర్ష, ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే మర్చిపోయినా అనే కాల్ మీద వేస్తాడు చూడది, పడేసుకుంటాడు వాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పాండవైత్య ఇదిగో దీని దాంట్లో అంటే దానికంట ఒక అడ్మిషన్ తక్కువైందంట. అదే నా చిన్ని మేనల్లుడు హర్ష భగవద్గీత పద్యాలు చెప్తాడండి. అవి చెప్పించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అన్నయ్య. బట్ వాడు పిల్లలందరూ ఉన్నారు కదా, ఇంకా ఆటలు మొదలు పెట్టేశాడు. ఎలాగైనా మగపిల్లలు అల్లరి ఎక్కువ కదండి, ఆడపిల్లలు అయితే కొంచెం కుదురుగా ఉంటారు. అందులోనూ మా హర్ష అయితే సూపర్ యాక్టివ్ అనమాట. అస్సలు ఒక చోట కుదురుగా ఉండడండి. హర్ష సాత్విక్ ఇద్దరు సేమ్ అనమాట. ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండరు. ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉండాలి, ఎవరో ఒకరిని వాగిస్తూనే ఉండాలన్నమాట. అలా ఉంటారు. సో ఎంతైనా ఆడపిల్లలే కుదురుగా ఉంటారండి. ఈ మగపిల్లలు ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంక ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు బయలుదేరుతున్నారు. అన్నయ్య వాళ్ళు పిల్లల కోసం స్నాక్స్ అవి తీసుకొచ్చారండి. అమ్మ జంతుకులు అవి వండుతానంది. అసలు అత్తయ్య గారిని కానీ అమ్మని కానీ ఏమీ వండొద్దని చెప్పానండి. ఎందుకంటే ఇప్పటికే దగ్గులు కఫాలు అట్లా హెల్త్ బాగాలేదు కదా ఎవరికిని. అసలు స్నాక్స్ ఏమీ వండివ్వద్దు, ఆయిల్ ఫుడ్ అసలు ఏం వద్దు అని చెప్పాను. ఇంకా అందుకని అన్నయ్య వాళ్ళు బయట నుంచి కొన్ని స్నాక్స్ అవి కొని తీసుకొచ్చారనమాట. అమ్మ కూడా వస్తుందేమో అని అనుకున్నానండి. బట్ అమ్మ ముందు రోజే వెళ్ళింది కదా ఇక్కడి నుంచి. సాహి కోసం వచ్చింది కదండి, ముందు రోజే వెళ్ళిందనమాట. అందుకని అమ్మ అయితే రాలేదు. సో అన్నయ్య వదిన వచ్చి కొంతసేపు కూర్చుని స్నాక్స్ అవి ఇచ్చి ఇంకా బట్టలు తీసుకోవడానికి డబ్బులు అవి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. లౌక్య వచ్చింది కదండి, లౌక్య పాప ఏడుస్తుంది అనమాట. ఇక్కడ అంతా కొంచెం కొత్తగా ఉంది కదా, మేము అందరం కొంచెం కొత్తగా కనిపిస్తున్నాము. అమ్మ కావాలి అని ఏడుస్తుంది. అందుకని అన్నయ్య వాళ్ళు కొంచెం తొందరగానే వెళ్ళిపోతున్నారు. బాయ్.
బాగా చెప్తున్నారు ఎంచుకొని. నోట్లో తీసే తీసే నోట్లో ఫోటో తీస్తున్నారని అర్థమైపోయి తీసిపోయింది తమ్ముడిని అడిగా నేను చెప్పు. నోట్లో వెళ్తే అదే మా తప్పు తీసేయాలి. బాయ్ బాయ్. హై ఫై హై బాయ్. చాలు ఇంకా వెళ్ళిపోయింది. బాయ్ వదినా. అన్నయ్య వెళ్ళొస్తాం మేము మళ్ళీ మార్చ్. బాయ్ ఎగ్జామ్స్ ఇప్పుడు బాయ్ బంగారు వెళ్ళారా. ఇంకిక్కడ నా మేనల్లుడు అసలు నా దగ్గరికే రావట్లేదండి. ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇంకా పిల్లలందరూ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాడు అనమాట. వాళ్ళతో కలిసి మంచిగా అల్లరి చేస్తున్నాడు. ఇంకిక్కడ పెద్దనే చెప్తున్నాడు అనమాట, అత్త దగ్గరికి వెళ్ళి చెప్పిరా, వెళ్ళిరా అత్త అని చెప్పిరా, బాయ్ చెప్పు అని పంపిస్తున్నాడు. వస్తున్నాడు అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలు అవి ఎక్కువ ఉంటారు కదండి, ఇక్కడ వాడికి ఆడుకోవడానికి బాగుంటుంది. వచ్చిన ప్రతిసారి మంచిగా ఎంజాయ్ చేస్తాడు. నేను యూపీ నుంచి ఫోన్ చేసినప్పుడు, అత్త నేను మీ ఇంటికి రానా, ఇక్కడే ఉన్నావా, నేను రానా అని అడుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడికి వస్తే ఇట్లా పరుగులెట్టవచ్చు, ఆడుకోవచ్చు అని అనుకుంటాడు. ఇంకా వదిన వాళ్ళు అయితే వదిన అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని, సో నైట్ డిన్నర్ కూడా చాలా తొందరగానే చేసేసి బట్టలైతే సర్దుకుంటున్నాము. ఈసారి చెప్పాను కదండి, గ్రోసరీ ఐటమ్స్ అటువంటివి ఏమీ పెద్దగా లేవు. ఓన్లీ లగేజ్ మాత్రమే ఉందన్నమాట. అంటే బట్టలు, కొన్ని రకాల స్నాక్స్ అవి తీసుకువెళ్తున్నాము. ఈసారి లగేజ్ పెద్దగా లేదు. కానీ ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాం కదండి, వెళ్ళాలి అంటే అసలు ఎంత బాధొచ్చేస్తుందో. యూపీ నుంచి వచ్చేటప్పుడు బట్టలు సర్దుకోవడం అంటే అదొక పండగలాగా ఉంటదండి మాకు. ఎంత హ్యాపీనో. బట్టలు సర్దుకుంటున్నప్పుడే అసలు మొహాలు వెలిగిపోతూ ఉంటాయన్నమాట. బట్టలు సర్దేసుకొని ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేసేస్తూ ఉంటాము. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవాలి అంటే అసలు ఎంత బాధోనండి. రేపు వెళ్ళిపోవాలి, రేపు వెళ్ళిపోవాలి అనే బాధ ఉంటుంది. సో, బట్ తప్పదు కదండీ. పిల్లల స్కూలు మెయిన్ ఏంటంటే పిల్లల స్కూలు, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయన్నమాట. సాహితీ, సాత్విక్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంటండి. యూనిట్ టెస్ట్‌లు అవి ఉన్నాయన్నమాట. ఇంక దానికోసం స్కూల్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి, ఎప్పుడొస్తారు అని. సో, అందుకని మెయిన్‌గా ఇప్పుడు వెళ్ళాల్సొస్తుంది. ఇంకిక్కడ బట్టలన్నీ కూడా సో నీట్‌గా సర్దేసుకున్నాం. చాలా వరకు పిల్లల బట్టలవి వదిలేసానండి. ఇక్కడే పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మార్చ్ మంత్ ఎండింగ్‌కి వస్తాము. మార్చ్‌లో వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంక ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే వీళ్ళకి స్కూల్ అయితే రీఓపెన్ చేసేస్తారండి. నెక్స్ట్ క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. సో, అందుకని మార్చ్ మంత్ ఎండింగ్‌కి ఆ టైంకి వస్తాము. ఒక 15 డేస్ అట్లా ఉంటామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో, మార్నింగ్ నుంచి చాలా సందడిగా గడిచిపోయింది. సో, నైట్ అయ్యేసరికి ఇంకా ఈ బట్టలవి సర్దుకొని డల్ అయిపోయామనమాట, నెక్స్ట్ డే జర్నీ అని. ఇంకా నెక్స్ట్ అయితే జర్నీ వ్లాగ్ వస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో, జర్నీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.